హలో ఫ్రెండ్స్! నిఖిల్, కావ్య గురించి పెద్దగా పరిచయమే అక్కర్లేదు. ఈ మధ్య ఎక్కడ చూసినా వీళ్ళ టాపికే ఉంటుంది. 'గోరింటాకు' అనే సీరియల్‌లో నటించిన వీళ్ళిద్దరూ ఆ సీరియల్ ద్వారానే ఇద్దరూ ప్రేమలో పడ్డారన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. కానీ వీళ్ళని ఏ ఇంటర్వ్యూలో అడిగినా సరే మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూనే కవర్ చేసుకుంటూ వచ్చారు. కానీ నిఖిల్ అయితే 'బిగ్ బాస్'కి వెళ్ళాక అందులో పెద్ద బాంబే పేల్చాడని చెప్పవచ్చు. డైరెక్ట్‌గా లవ్ గురించి చెప్పకుండా మొత్తానికి బ్రేకప్ గురించే చెప్పేశాడు. ఇప్పటి వరకు లవ్‌లో ఉన్నామని చెప్పని వీళ్ళు డైరెక్ట్‌గా బ్రేకప్ గురించి చెప్పి పెద్ద షాక్‌కే గురి చేశారు. ఇప్పటి వరకు వీళ్ళు లవ్‌లో ఉన్న సంగతి కూడా తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ వీళ్ళ బ్రేకప్ స్టోరీ మాత్రం వైరల్‌గానే మారిందని చెప్పవచ్చు. దీనికి తోడు మన టీవీ ఛానల్స్ అయితే వాళ్ళ టీఆర్పీ కోసం వీళ్ళిద్దరిని అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. మరి వీళ్ళిద్దరికీ కూడా తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. అయితే నిఖిల్, కావ్య విడిపోవడానికి ముఖ్యమైన కారణం నిఖిల్ వాళ్ళ అమ్మే అంటూ చాలామంది అయితే నిఖిల్ వాళ్ళ అమ్మగారిని నిందించడం అయితే స్టార్ట్ చేశారు. నిఖిల్ వాళ్ళ అమ్మ చాలా పొసెసివ్‌గా ఉంటారు. నిఖిల్ కావ్యతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం నిఖిల్ వాళ్ళ అమ్మకైతే నచ్చలేదు. నిఖిల్ అమ్మ చాటు బిడ్డ. వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది అన్నట్టుగా కావ్యతోనైతే బ్రేకప్‌కి సిద్ధమైపోయాడు. కావ్యకైతే అలా ఏదో ఒక రీజన్ అయితే చెప్పేశాడు. నువ్వు అందరితో డాన్స్ చేయడం నాకు నచ్చలేదు. వేరే కోస్టార్స్‌తో క్లోజ్‌గా ఉండడం కూడా నాకు నచ్చలేదు అంటూ అలాంటివి చెప్పి కావ్యకైతే బ్రేకప్ చెప్పాడనేసి కొందరు నెటిజన్లు అయితే నిఖిల్‌నైతే నిందించడం స్టార్ట్ చేశారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే తెలీదు. కానీ వీళ్ళ బ్రేకప్‌నైతే అలుసుగా తీసుకొని చాలామంది అయితే చాలా రకాలుగా ఫేక్ న్యూస్‌ని అయితే స్ప్రెడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది విన్న నిఖిల్ అభిమానులు అయితే ప్రతిదానికి నిఖిల్‌ని నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళే క్లారిటీ ఇస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటూ చెప్పుకొని వచ్చారు.